ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మనం ఇంట్లో దేవుడి గదిలో ఉండే వెండి వస్తువులు, పట్టీలు ఇవన్నీ కేవలం అలంకరణ వస్తువులు మాత్రమే కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వెండికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. బంగారం కంటే దీనికి ఎక్కువ పారిశ్రామిక డిమాండ్ కూడా ఉంది. మరి ఈ వెండి ధరలు ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయి? వచ్చే ఏడాది పరిస్థితి ఎలా ఉంటుంది? సామాన్యులు వెండిలో పెట్టుబడి పెట్టడం సురక్షితమేనా? ఈ అంశాలపై మనతో పాటు మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు లైవ్ కాల్లో జాయిన్ అవుతున్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు. వారితో మాట్లాడి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, మనం చూస్తున్నాం రెగ్యులర్గా మనకి సిల్వర్ కూడా ఎంత కాస్ట్ పెరుగుతుందో మనం చూస్తున్నాం. రోజు మనం గోల్డ్తో పాటు కూడా సిల్వర్ విషయాన్ని కూడా ఈరోజు మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ ఎక్కువగా కనిపిస్తుందని అనుకోవచ్చు. చాలామంది కూడా బంగారం కంటే సిల్వర్ మీద కూడా ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తూ ఉన్నారు. చేయడం సురక్షితమేనా? యాక్చువల్గా అండి అసలు వండర్ ఏంటంటే ఈ సంవత్సరం వండరే ఇది. సిల్వర్ ఇంత పెరిగిపోవటం దాదాపు 70,000-80,000 ఉన్న సిల్వర్ ఇప్పుడు 1,90,000 ఎంసెక్స్లో రావడం అనేది ఒక రకంగా చూస్తే ఇది ఒక వండర్ లాగా అనిపిస్తుంది. యాక్చువల్గా 2025 8 నెలలు లాస్ట్ 4-5 మంత్స్ బ్యాక్ 1 lakh ఉంది. జస్ట్ 4 మంత్స్ గ్యాప్లో 1 lakh పెరిగింది. సో ఇది ఏంటి ఇంత స్పీడ్గా ఎందుకు పెరుగుతుంది? మనం ఇంకా కొంచెం డీప్గా వెళ్తే 2024 ఎగ్జాక్ట్గా 1 year బ్యాక్ 75,000 ఉంది సిల్వర్ రేటు. ఇప్పుడు చూసుకుంటే 1,90,000. ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చేపాటికి 2.5 lakh ఇలా అంటున్నాం. వరకు వెళ్ళిన సిచ్యువేషన్ కూడా చూసాం సార్. యాక్చువల్గా 2 lakhs తాకి మళ్ళీ ఇట్లా డిగ్రీస్ అయిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. దాదాపు 2 lakhs కూడా కొట్టిందని చెప్పుకోవచ్చు. అంటే ఇంకా పెరిగిపోతుందా ఏంటి? అసలు ఈ సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ ఏంటి? ఇక్కడ డిమాండ్ కనిపిస్తుందా? అసలు ఏంటి సిల్వర్కి ఏమవుతుందంటే అండి, ఇప్పుడు 5 రకాల రీజన్స్ అనేది సిల్వర్ మీద చెప్పగలుగుతున్నాం. ఎందుకు పెరుగుతుంది, ఇంత డిఫరెంట్గా ఎందుకు పెరుగుతుంది అంటే ఇంతకుముందు లేనిది ఇప్పుడు ఏంటి అంటే మేజర్గా ఇప్పుడు ఏంటంటే ఇండియా కానీ వరల్డ్ కానీ మనకి సోలార్ ఎనర్జీ ఒకటి ఎక్కువ ఇనిషియేట్ చేస్తున్నారు. ఇప్పుడు సోలార్ ఎనర్జీ ఒక ప్యానెల్ తయారు చేయాలంటేనే 25 grams సిల్వర్ కావాలి. సో ఇప్పుడు మోర్ సోలార్ ఎనర్జీ కాబట్టి మోర్ ప్యానెల్స్ ఉంటే మోర్ సిల్వర్ డిమాండ్ అనేది వస్తుంది. అలాగే ఒక ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇప్పుడు బాగా డిమాండ్ అవుతుంది. నెక్స్ట్ ఈ క్రూడ్ ఇంపోర్ట్ చేయడానికి ఇంపోర్ట్ కాకుండా మనకి ఎకనామీ స్ట్రాంగ్ అవ్వాలంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ కావాలని చూస్తే ఒక కార్లో వచ్చి ఒక ఎలక్ట్రిక్ వెహికల్లో అది కూడా అంతే 50 grams దాకా సిల్వర్ కావాల్సి వస్తుంది. అంటే సిల్వర్ ఏంటంటే గుడ్ ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తుంది దాని క్యాటలిస్ట్. సో కాబట్టి సిల్వర్కి రిప్లేస్మెంట్ చేసే ఐటమ్ చూస్తే ఈ యొక్క కాపర్ ఉంది కానీ సిల్వర్ అంత క్వాలిటీ ఉండదు. కాబట్టి సిల్వర్కి రిప్లేస్మెంట్ లేదు. అందుకని సిల్వర్ ఖచ్చితంగా ఇప్పుడు ఇండస్ట్రియల్ యూసేజ్ ఎక్కువైపోయింది. తర్వాత ఏంటంటే ఒక మేజర్ రీజన్ ఏంటంటే ఇప్పుడు గోల్డ్ కొనలేని వాళ్ళందరూ కూడా సిల్వర్కి షిఫ్ట్ అవుతున్నారు. దాంతో సిల్వర్ మళ్ళీ న్యూ కస్టమర్ని అట్రాక్ట్ చేస్తుంది. ఐదో పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా సిల్వర్ని కొంటున్నాయి. గోల్డ్తో పాటు సిల్వర్ని కొంటున్నాయి. సో అందరూ కూడా బయింగ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మేజర్గా ఈ లాస్ట్ 1 weekలో పెరగడానికి మేజర్ రీజన్ ఏంటంటే డిమాండ్కి తగ్గ సప్లై లేదు. సిల్వర్ ఏంటంటే ఈ బాక్సైట్ నుంచి కానీ కాపర్ నుంచి కానీ జింక్ నుంచి కానీ వస్తుంది కానీ డైరెక్ట్గా సిల్వర్ ఓర్ అనేది ఉండదు. కాబట్టి ఇప్పుడు వాటి నుంచి తీసి ఆ యొక్క మెటల్ని ఇది చేసేటప్పుడు ఏమవుతుందంటే డిమాండ్ విపరీతంగా ఉంది, సప్లై లేదు. దానివల్ల ఇప్పుడు 1,70,000 నుంచి లాస్ట్ 1 weekలో 1,90,000కి వచ్చింది. ఎల్ఎంఈలో కూడా ఇంటర్నేషనల్గా కూడా $60కి వచ్చింది. సో ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే సిల్వర్ అనేది డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. కాబట్టి అక్కడ బయట కూడా మనం చూస్తే ఫిజికల్ షాప్స్లో డిమాండ్ విపరీతంగా ఉండటం వల్ల ఈ సప్లై లేదు. కాబట్టి అక్కడ మిస్ మ్యారేజ్ అవటం వల్ల ఎక్కువ సిల్వర్ రేట్లు పెరుగుతున్నాయి. సో ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే గోల్డ్ కన్నా ఇప్పుడు సిల్వర్ ఎక్కువైపోతుందా అనేది అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఈరోజు సామాన్యుడి పరిస్థితి ఏ విధంగా ఉందంటే సిల్వర్నే గోల్డ్గా చూసుకునే రోజులు వచ్చేసాయని అనుకోవచ్చు అంటారా? అలాగే కనపడుతుందండి. ఎందుకంటే గోల్డ్ కూడా విపరీతంగా పెరుగుతుంది, ఎక్కడ ఆగట్లేదు. సిల్వర్ ఏమో కేజీ 70,000 అలా ఉండేది, ఇప్పుడు 2 లక్షలకి వెళ్ళిపోయింది.
కాబట్టి అంతకుముందు మనం సిల్వర్‌ని ఎలా చూసేవాళ్ళం అంటే, ఒక రకంగా గిఫ్ట్ ఐటెమ్స్ కింద చూసేవాళ్ళం. ఏదైనా ఫంక్షన్‌లో గిఫ్ట్ ఐటెమ్స్ ఇచ్చేటప్పుడు మనం ఏదన్నా సిల్వర్ ఇద్దామనే ఆలోచన ఉండేది. అంటే ఇవాళ అప్పుడు అసల కూడా సార్ చాలా లైట్ తీసుకునేవాళ్ళు. అబ్బా! సిల్వరా అన్నట్టు ఉండేది అప్పట్లో. అంటే ఇప్పుడు గిఫ్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎగ్జాక్ట్‌గా అదే ఉండేది. కానీ ఇప్పుడు అదే గిఫ్ట్ ఇస్తే బావున్నేమో అనిపించే రోజులు వచ్చేసాయేమో అనిపిస్తుంది. వచ్చేసాయండి. ఎందుకంటే ఇంత ఫాస్ట్‌గా లైమ్‌లైట్ అవ్వటం అనేది చాలా మామూలు విషయం కాదు. ఎందుకంటే 3, 4 మంత్స్‌లోనే ఇంత ర్యాలీ అనేది జనరల్‌గా ఏమవుతుందంటే ఇయర్‌లీ వచ్చి ఒక 20,000 అలా ఉండేది ర్యాలీ. ఇప్పుడసల నాన్ స్టాప్‌గా డౌన్ అవుట్ అనేది లేదు. ఓన్లీ పెరగటమే జరుగుతుంది. గత వారం, 10 రోజులుగా ఎవ్రీడే 3000, 4000 పాయింట్స్ పెరుగుతుంది సిల్వర్. గోల్డ్ కన్నా కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఇవాళ కూడా గోల్డ్ మైనస్‌లో ఉంది. సిల్వర్ 2000 ప్లస్‌లో ఉంది. సో, నాన్ స్టాప్‌గా సిల్వర్ పెరుగుతుంది. ఇవి మేజర్ రీజన్స్. ఎల్ఎంఈలో లండన్ మెటల్ ఎక్స్‌చేంజ్ అని మొత్తం నిల్వలు ఎంతున్నాయో చెప్పేది. దాంట్లో కూడా ఇప్పుడు నిల్వలు లేవు. దానివల్ల సిల్వర్ అనేది స్కై రాకెట్ అయిపోయింది. సో, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మామూలు సామాన్యులు ఏం చేయాలి? ఏంటి? అని మీరు అడిగినా చెప్పడానికి కూడా మాకు కూడా అసల అంతు చిక్కని పరిస్థితిలో ఉంది. టెక్నికల్‌గా చూసుకుంటే చాలా ట్రెండ్ పాజిటివ్ అంటున్నాం గానీ, ఒక రకంగా మనం సంతోషపడాల్సింది ఏమిటంటే, మన ఇంట్లో కూడా ఏదో ఒకటి సిల్వర్ ఉంటది కాబట్టి, మనం కూడా ఆ రేట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఓల్డ్ సిల్వర్‌ని అమ్మేసుకుంటున్నారు. సార్. అమ్మేసుకొని క్యాష్ చేసుకుంటున్నారు. ఇది కూడా తెలుస్తుంది. బ్యాంక్స్ కూడా సిల్వర్‌కి వాల్యూ ఇచ్చి, సిల్వర్ లోన్ పెట్టుకోండి మీకు డబ్బులిస్తాం ఉంటున్నాయి. లోన్ ఇంతకుముందు సిల్వర్‌కి అది లేదు ఫెసిలిటీ. ఇప్పుడది ఇస్తున్నాయంటేనే మనకి అర్థమవుతుంది. సిల్వర్ ఇది మంచి చాలా పరిణామమే సార్ అయితే. ఇది బాగా డిమాండ్‌లో ఉన్న యాప్ ఇది. సో, ఏంటి దీని పరిస్థితి అనేది ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిందేంటంటే, ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మీరన్నట్టు మనని అనలిస్ట్‌ని అందరూ అడిగేదేంటి? ఇలాంటి పరిస్థితుల్లో తగ్గుతుందా? పెరుగుతుందా? ఎప్పుడైనా కొనుక్కోవాలా? ఇన్వెస్ట్ చేయాలా? ఏంటి? అనేదే కదా మనం ఇప్పుడు చెప్పాలి కొనుక్కోవడం కూడా ఎవరికైనా. రైట్ టైమా? కాదా? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఉన్న సిల్వర్‌ని అమ్ముకుంటున్నారు. దాన్ని కూడా క్యాష్ చేసుకొని మళ్ళీ కూడా కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్‌లు కూడా పెడుతూ ఉన్నారు. అంటే ఫ్యూచర్‌లో కూడా మనకొక ఆదాయం వస్తుందేమో, ఇంకా కొంతమంది అనలిస్ట్‌లు ఇంకా పెరుగుతుంది ఫ్యూచర్‌లో కూడా అని చెప్తున్న సందర్భాలు ఏంటంటే సామాన్యుడు కూడా ఒక కన్‌ఫ్యూజన్‌కి లోనయ్యి ఏదో ఒక దాని మీద పెట్టుబడి పెట్టాలి అన్నప్పుడు వెండి మీద ఈరోజు ఖచ్చితంగా చూస్తూ ఉన్నారు సార్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇక్కడైతే క్లియర్‌గా ఒక సామాన్యుడికైతే ఒక అడ్వైస్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఒక కన్‌ఫ్యూజన్‌లోనే ఉంటున్నారు. ఒకసారి 2,00,000 ఎళ్ళిపోతుంది. మొన్న తగ్గినప్పుడు కూడా అరే! నేను కొనుక్కున్నాను మళ్ళీ తగ్గిపోయిందా? అని కూడా సామాన్యుడు ఆలోచించుకునే సిట్యుయేషన్ వస్తుంది. ఈ టైంలో అందరికి ఒక పెద్ద అవును. క్వెషన్ అటు మార్కే ఇటు 2 కనిపిస్తుంది. పక్కలా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. సిల్వర్‌లో ఏంటంటే డౌన్ గూడా అలాగే ఉంటుంది. ఒక 2 రోజుల్లో 20,000, 30,000 కూడా డౌన్ అయ్యే ఛాన్సెస్ అవుతుంటాయి. అంటే గోల్డ్‌లో ఉన్నంత ఫ్లక్చుయేషన్స్ సిల్వర్‌లో హెవీగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం చాలా మందికి ఏంటంటే పెరిగే ఛాన్సెస్ తక్కువున్నాయి. కొంచెం కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. 1,70,000, 1,60,000 వరకు కూడా కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రేపు జనవరి ఎండింగ్ లోపు కొంత కనపడుతుంది. ఎందుకంటే ఇవాళ ఫెడ్ మీటింగ్ ఇవాళ తెలిస్తే రేట్ కట్ గనుక జరిగితే డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా కొంత సిల్వర్, గోల్డ్ తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత ఏంటంటే ఇప్పుడు టూ మచ్ ర్యాలీ వచ్చేసింది కాబట్టి కొంత డిస్కౌంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అది 2,00,000 వచ్చాక అవుతదా? లేకపోతే ఇప్పుడవుతదో తెలీదు గానీ కొంతైతే ఉంది. సో, బెస్ట్ బయింగ్ ఏంటంటే 1,70,000 నుంచి బై చేసుకోండి. లేదు మేము కొంత బై చేస్తామంటే ఒక 10%, 20% ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకొని ఒక డౌన్‌వర్డ్ ఒక 1 ఇయర్‌కి అలా హోల్డ్ చేసుకునేటట్టయితేనే ఇక్కడ తీసుకోండి. ఎందుకంటే మనం చెప్పేదే హై రేటు ఉంది. హై రేట్‌లో ఎప్పుడు కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. సో, మరీ మీరు కంగారు పడి తొందరగా మనం ఇవాళ బై చేయాల్సిన అవసరం లేదు గానీ, సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక లైమ్ రేట్‌లో పెట్టుకొని అదేదైనా 1,70,000 నుంచి బయింగ్ స్టార్ట్ చేయండి. 1,50,000 వరకు కూడా చేసుకోవచ్చు. మాక్సిమం ఒకవేళ ఇప్పుడు తగ్గిన రేటు ఎంత వరస్ట్ కేస్ చూసుకున్నా 1,50,000 ఇక బేస్ రేట్ అనేది అర్థమవుతుంది. సో, కాబట్టి ఏంటంటే ఆ రేంజ్ వచ్చినప్పుడు కూడా కొనేటట్టు ఉండాలి. అలాగే ఇప్పుడు పెరుగుతుంది కదా అని దీని వెనకాల మీరు లేట్ అయిపోయాం మనం. ఇప్పుడు దాని వెనకాల పడతానంటే కష్టం. సో, అక్కడ ఏమవుతుందంటే కొంత కరెక్షన్స్ కూడా వస్తుంటాయి.
బట్ అది టోటల్ అమౌంట్ ఇక్కడ ఒకసారి పెట్టేయకండి. సిల్వర్‌ని మనం ఇక్కడ సిల్వర్‌లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం గోల్డ్ లాగా కంపల్సరీ ఇంత గ్రామ్స్ అని కొనాల్సిన అవసరం లేదు. పావు కేజీ కొనొచ్చు. లేకపోతే కాయిన్స్ రూపంలో తీసుకోవచ్చు. సిల్వర్ కాయిన్స్ బాగా వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే ఎక్స్‌చేంజ్ ఈజీగా ఉంటుంది. సో, కొంత కాయిన్స్ రూపంలో తీసుకుంటే ఫిజికల్‌గా కూడా స్టోర్ చేసుకోవడానికి ఇబ్బందుండదు. సో, అలా ఎవ్రీ డిప్‌లో కొనండి. ఇప్పుడు కొంటానంటే కొంత బై చేసుకోండి. బట్ మళ్ళీ డిప్‌లో కూడా బై చేసుకోండి. ఓవరాల్‌గా అయితే ట్రెండ్ పూర్తిగా వద్దు కానీ పాజిటివ్‌గానే ఎంతో కొంత అయితే బై చేసుకోమంటారు. అవునండి. సో, ఇంకొకటి ఇది డిమాండ్ కూడా మనకి ఎక్కువ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ పారిశ్రామికంగా వాడడం వల్లే ఇక్కడ మనకి డిమాండ్ ఉండడం వల్లే ఈరోజు సిల్వర్కి ఇంత రేటు కనిపిస్తుంది అంటారా? ఫ్యూచర్లో కూడా ఇదే రేట్స్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయా సార్? కనిపిస్తున్నాయండి. ఇప్పుడు ఒకటి నెగెటివ్ అయితే ఒకటి పాజిటివ్ అవుతదని. ఇప్పుడు అక్కడ క్రూడ్ మనం తగ్గించాలి అనుకున్నప్పుడు, క్రూడ్ మేజర్‌గా మనకి లాస్ట్ డెకేడ్ నుంచి కూడా క్రూడ్ ఇంపాక్ట్ తగ్గాలి అనుకున్నప్పుడు ఆల్టర్‌నేట్‌గా మనం ఎక్కువ క్రూడ్ వాడేది ఈ ట్రాన్స్‌పోర్ట్‌లో. కాబట్టి మనకి ఇప్పుడు ఎలక్ట్రికల్ బసెస్, తర్వాత ఎలక్ట్రికల్ కార్స్, వెహికల్స్ వస్తున్నాయన్నప్పుడు మరి ఎలక్ట్రికల్ వెహికల్‌కి సంబంధించిన గూడ్స్ పెరుగుతాయి కదా! కాబట్టి ఇప్పుడు సిల్వర్ ఏమైందంటే ఎలక్ట్రికల్ సంబంధించి ప్రతి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్‌కి డైలీ కావాలి. ఒక చిప్ తయారు చేయాలంటే సిల్వర్ కావాలి. కాబట్టి సిల్వర్ ఎక్కువ డిమాండ్‌లోకి ఇప్పుడొచ్చింది కాబట్టి ఇది ఎక్కువ రేటు వెళ్ళే అవకాశాలున్నాయి. కాకపోతే మనకి చూసుకుంటే ఇక్కడ మన సామాన్యుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అటు క్రూడు తగ్గింది అనే లోపు ఇది ఆల్టర్‌నేట్‌గా మనం అందరం కొనేది గోల్డ్, సిల్వరే గదా! అవేమో విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో, ఎటు చూసినా ఇబ్బందిగానే ఉంది మనకి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరైనా కార్ కొనుక్కుంటాం, గోల్డ్ కొనుక్కుంటాం, సిల్వర్ కొనుక్కుంటాం. మూడిట్లో ఒకటి తగ్గి 2 పెరుగుతున్నాయి ఇక్కడ. మొన్నటిదాకా అది తగ్గింది. ఇప్పుడు ఇటు ఇటు దాని ఇంపాక్ట్ కనపడుతుంది. కాబట్టి సార్ అంటే ఇప్పుడు గోల్డ్ కొనాలన్నా అంటే దాన్ని బట్టి 2026లో కూడా మనకి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉండబోతాయని అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి అనేది ఇండికేషన్ ఏంటంటే, ఎకానమీ స్ట్రాంగ్ ఉంటేనే ఇంత రేట్లు సస్టైన్ అవుతాయి. సో, ఇప్పుడు మనకి పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది ఒక రకంగా అంటే దానికి నిదర్శనమే గోల్డ్, సిల్వర్ రేట్లు పెరగడం అన్నమాట. సో, రేట్లు పెరుగుతున్నాయి అందరం అంటే అఫోర్డ్ చేయగలుగుతున్నారు కాబట్టి పెరుగుతుంది. ఇప్పుడు డిమాండ్ లేదనుకోండి, కొనలేకపోతున్నాననుకోండి, ఇక్కడ రేట్లు పెరిగే ఛాన్సెస్ ఉండవు. కాబట్టి ఏంటంటే, ఇది ఇన్‌ఫ్లేషన్ జీడీపీ పెరుగుతుంది. కాబట్టి ఒక రకంగా ఏంటంటే గోల్డ్, సిల్వర్ పెరగటం అదే మొన్న అంతకుముందు ఇప్పుడు 2,00,000 అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం ఇమ్మీడియేట్‌గా. సో, కింద డౌన్ సైడ్ అయితే 1,70,000 మేజర్‌గా సపోర్టు. ఈ మధ్యలో ఈ డిసెంబర్ ఎండ్ వరకు ఛాన్స్ ఉంది. తర్వాత డిసెంబర్ ఎండ్ లోపల ఇంకా 10 డేస్ ఉంది కాబట్టి అక్కడ క్రిస్మస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి డిమాండ్ ఎక్కువైతే ఉంది. అయితే 2,00,000 టచ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి కొంత కరెక్షన్ ఛాన్సెస్ ఉంది. సో, 1,70,000 నుంచి ఇక మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. బట్ సిల్వర్ అయితే ఇవాళ మనం తక్కువగా చేయడానికి లేదు. దీన్ని ఇన్వెస్ట్‌మెంట్‌లో మంచి ఇన్వెస్ట్‌మెంట్ తీసుకోవటానికి ఉపయోగపడేది. ఓకే. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైమ్‌ని మాతో స్పెండ్ చేసినందుకు. మొత్తంగా అయితే అది సిల్వర్ మీదైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చని కూడా మనకి అనలిస్టులు చెప్తూ ఉన్నారు కాబట్టి బిజినెస్ అనలిస్టులు ఖచ్చితంగా సిల్వర్ మీద సేఫెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా అని చెప్తున్నారు కాబట్టి సామాన్యులు ఎక్కువగా సిల్వర్ వైపు చూపుతున్నారు కాబట్టి మొగ్గు కూడా ఎక్కువగా అటు సైడ్ కనిపిస్తున్న నేపథ్యంలో ఫ్యూచర్‌లో కూడా ఇది ఖచ్చితంగా 2,00,000 పైన దాటే ఛాన్సెస్ కూడా అంటే ఆల్మోస్ట్ 2,00,000కి వచ్చి మళ్ళీ కూడా డౌన్ ఫాల్ అవుతున్న నేపథ్యంలో 2,00,000 పైననే వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి సేఫెస్ట్ పెట్టుబడిగా కూడా చెప్తూ ఉన్నారు అనలిస్టులు.